మధుమేహ వ్యాధిగ్రస్తులు, డయాబెటీస్, షుగర్ అని చెప్పే ఈ వ్యాధిగ్రస్తులు పళ్ళు తినకూడదా? ఇదో పెద్ద ప్రశ్న అండి. అసలు తింటే ఏ పళ్ళు తినాలి, ఏ పళ్ళు తినకూడదు? ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. కొంతమంది తినమంటున్నారు, కొంతమంది తినకూడదు అంటున్నారు. ఇక్కడ చూడండి, మీరు నిర్దాక్షిణ్యంగా ఎంత క్వాంటిటీ అయినా తినగలిగేవి కొన్ని ఉన్నాయి. వీటిలో బొప్పాయి తినొచ్చండి, జామకాయలు తినొచ్చు, రేగు పళ్ళు వాటిని తినొచ్చు, ఇంకా నేరేడు పళ్ళు ఇవి వస్తే ఇవి తినొచ్చు. ఇక మామిడి పళ్ళు తినొచ్చా తినకూడదా అనేది చాలామందికి. మామిడి పళ్ళు కూడా తినవచ్చు, కానీ ఇవి ఎప్పుడు తినాలి అనేది డయాబెటీస్ పేషెంట్ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీరు ఆహారంతో పాటు చాలామందికి ఈ ఆహారం తినేటప్పుడు దానిలోనే ఈ పళ్ళను కోసుకొని దాంట్లోనే వేసేసుకొని దాంతోపాటు తినే అలవాటు ఉంటుంది. మీరు ఆహారంతో పాటు పళ్ళు తింటే మీ మధుమేహం పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. మీరు ఉదయం పరగడుపున ఏమీ తినకుండానే ఏదైనా నీళ్లు తాగి ఇలాంటివి చేసిన తర్వాత మీరు ఏ మామిడి పళ్ళైనా హ్యాపీగా తినొచ్చు. కానీ సరిపడినంత తినండి. తిన్న తర్వాత మళ్ళీ పూర్తిగా బాగా ఆకలేసేదాకా మీరు ఏ ఆహారము తీసుకోకూడదు. ముందు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వెంటనే మళ్ళీ ఇంట్లో ఇడ్లీ తయారైపోయిందండి, ఇడ్లీ తినేద్దాం, దోశలు తయారైపోయింది తినేద్దాం, పూరీలు తయారైపోయింది తినేద్దాం అని అనుకుంటే మీకు అవి వాటిలో ఉండే గ్లూకోజ్ని తీసుకొని దీనిలో ఉండే ఫ్రక్టోజు, సుక్రోజు మళ్ళీ మీకు గ్లూకోజ్గా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల షుగర్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బాగా తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే అసలు మధుమేహానికి మందులు అవసరం లేదు. ఎవరైతే అలవాటు పడిపోయి ఉన్నారో, ఏళ్ల తరబడి మనకు రకరకాల వైద్యులు మందులకు అలవాటు చేసేసారో వాళ్ళకు మాత్రం అవి వేయకపోతే కంట్రోల్ కాదు. కాబట్టి వాళ్ళైతే వేసుకోవచ్చు. లేదా వాళ్ళ జీవన విధానాన్ని కొంత మార్చుకుంటే వాళ్ళు కూడా ఆ మందులు కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇది జగమెరిగిన సత్యం, నిరూపణ అయిండేది. ఎంతోమంది మహానుభావులు కొంతమంది నిరూపించారు కూడా. అసలు ఈ డయాబెటీస్ అనేది లేదు, రాదు, అది అదుపులో ఉండేది, అది కంట్రోల్లో ఉండేది, అది డిసీజ్ కాదు, అది డిజార్డర్ని ఆర్డర్లోకి తెచ్చుకోవాలి. ఇలాంటివన్నీ చెప్పి చాలా బాగా నిరూపణ చేశారు. ఇంకా చాలామంది భ్రమపడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు, జీవితంలో ఎప్పుడూ మానొద్దు అని చెప్పినారు కాబట్టి. ఎందుకని అది మీరే అర్థం చేసుకుంటారు. ఇక కంట్రోల్ కావడం లేదు అండి, ఏం చేయాలి అనంటే మీ జీవన విధానం మార్చండి, మీ ఆహార విధానం మార్చండి. మేము ఆహార విధానం మార్చిన రోజులు బాగుంటుంది, తర్వాత మళ్ళీ సేమ్ వచ్చేస్తుంది అంటే అక్కడ మీరు తప్పు జరుగుతోంది. మీ శరీరం మళ్ళీ మంచి ఆహారానికి అలవాటు పడి దాన్ని బాగా ఉపయోగించుకొని మీ ఆర్గాన్స్ అన్నీ సక్రమంగా డెవలప్ అయితే మీకు మళ్ళీ షుగర్ పెరగకుండా కాపాడగలుగుతుంది. మీరు కొన్ని రోజులు వాడారు, కంట్రోల్లోకి వచ్చింది, వెంటనే మళ్ళీ అన్నీ తినేస్తున్నారనుకోండి, మీ ఆర్గాన్స్ అప్పటికి చెడిపోయిందే, బాగా అవ్వలేదు. ఎందుకంటే మీకు ఎలా చెడిపోయింది, మీరు రకరకాల మందులు, ఇంజెక్షన్లు వేసి చెడగొట్టుకున్నారు. అంతే తప్ప మీకు నిజంగా మీ శరీరంలో ఆర్గాన్ పాడై కాదు. కొంతమంది అయితే ఇప్పుడు ఈ మధుమేహంలో టైప్ 1, టైప్ 2 అని ఉంటుంది. ఆ టైప్ 1 వాళ్ళకి మాత్రమే అవసరం. టైప్ 2 అనేది కేవలం వాళ్ళ ఆహార విధానము, జీవన విధానం లోపాల వల్ల వచ్చిండేదే. దీనిని బాగా గుర్తించండి. మళ్ళీ మీరు ఆహార విధానం, జీవన విధానం మార్చితే అది లేకుండా పోతుంది, రాకుండా పోతుంది. ఇంకేదైనా మీకు మరీ తప్పదనంటే నేను చాలామందిలో చూశాను, కేవలం ఆకుకూరలు, ఆయుర్వేదంలో మేము ఇచ్చే మందులు కూడా ఆకుకూరలు లాంటివే. అంటే దాంతో పొడపత్రి అని, నేరేడు గింజలని, లేదంటే ఈ యొక్క పసుపు, ఉసిరికాయ, మెంతులు, మారేడాకు, ఇలాంటివన్నీ కూడా ఏ ఆకులైనా పనిచేస్తున్నాయి. నేలవేము, నేల ఉసిరి, ఇవన్నీ ఆకుకూరలాగా వండుకునేదే. కానీ మనకన్నిటికీ మనం ఎలాంటి వాటికి అలవాటు పడ్డామంటే రుచిగా ఉండే ఆహారానికి అలవాటు పడిపోయాం. కాబట్టి రుచి లేకపోతే మనం తినం కాబట్టి మీరు వేసుకోవట్లా, తినట్లా. కానీ ఇప్పుడు నేలవేము ఉంది, దాన్ని ఆకుకూరగా వండుకోరు, మీరు ఆహారంలో వండుకునేది కాదు. కానీ ఒక ముద్ద, ఒక చిన్న ఆకు నూరి గోళీలాగా చేసి డైరెక్ట్గా మింగేసేది. నేల ఉసిరి ఉంది,
అది గోళీలాగా చేసి మింగేసేది. నేల ఉసిరి మామూలుగా నమిలి తినొచ్చు. పచ్చి ఆకునే తినొచ్చు. మీరు తిని చూడండి. అది కొద్దిగా వగరుగా ఉంటుంది. అంతకుమించి పెద్ద సమస్య ఏమి ఉండదు. అలాగే నేరేడు చెట్టు ఆకు ఎంత బాగుంటుందండి. ఎంత మంచి సువాసన ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు నేచురల్‌గా ఒక ఆకుకూరలు తినేటట్టు నేర్చుకోవాలి. ఇదేందండి మీరు ఈ ఆకులు తినమంటున్నారు, మేమేమైనా మేకలా అని అడుగుతారు. అసలు మీరు తినే ఆహారం అంతా మరి మేకలు తినేవేగా మీరు తినేది. ఇలాంటివి విరుద్ధమైన ప్రశ్నలు వేయడం, వితండవాద ప్రశ్నలు వేసుకోవడం మాని మనం తీసుకోవాల్సిన ఆకుకూరలు 360 రకాలు పైగా దొరుకుతాయి. మరి వీటన్నిటిని మీరు తీసుకోవచ్చు. మనం వివిధ ప్రాంతాల్లో తెలుసుకొని సేకరించుకోగలిగితే చాలా ఉత్తమం. ఇక దీంతో కామంచి ఆకు, కామంచి పళ్ళు తింటారు. కామంచి ఆకు ఎంత బాగా పనిచేస్తుంది. మీ లివర్‌ని చాలా అద్భుతంగా పనిచేసి లివర్ క్యాన్సర్‌నే లేకుండా చేయగలిగిన గుణం కామంచి చెట్టుకుంది, కామంచి ఆకుకుంది. మరి అలాంటి దాన్ని ఎక్కడ నేను ఆకుకూరగా ఏ మార్కెట్‌లోనూ చూడలేదు. ఈ మధ్య కొంత మునగాకని ఇలాంటివన్నీ చెప్పడం వల్ల కొన్ని మార్కెట్‌లో ఈ హైదరాబాద్‌లో కొన్ని చోట్ల చూస్తున్నాము. కానీ కామంచి ఆకుని ఎప్పుడూ మార్కెట్‌లో చూడలేదు. అలాగే ఉత్తరేణి ఆకు, అది అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే అమోఘం. ఆ ఉత్తరేణి ఆకుని ఆకుకూరగా ఇప్పటిదాకా ఏ మార్కెట్‌లోనూ చూడలేదు. ఈ మధ్య కిడ్నీ స్టోన్స్‌కి మాత్రం ఆ కొండపిండి పనిచేస్తుందని దాన్ని మాత్రం మార్కెట్‌లో కొంతమంది తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక 5-10 రకాల ఆకుకూరలు ఈ మధ్య మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇంకా మీరు సేకరించుకోగలిగితే మీకు చాలా ఆకుకూరలు ఇంకా ఉన్నాయండి. వాటిని మీరు తీసుకోండి. ఇక పళ్ళ విషయంలోకి వచ్చేసరికి సీతాఫలం ఇప్పుడు రాదు కాబట్టి మీరు తీసుకోవద్దు. సపోటాలు కొంతమందికి, అంటే కొంతమంది మందులు వాడిండేవాళ్ళు, వాటిని తీసుకోవద్దు. అరటి పండ్లు తీసుకోవద్దు. ఇవి కాకుండా మిగిలిన అన్ని రకాల పళ్ళను తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కర్బూజా అంటారు, లేదంటే వాటర్ మెలను, మస్క్ మెలను, అంటే దాన్ని పుచ్చకాయలు అంటారు. మస్క్ మెలన్ ఇంకొకటి కర్బూజా అంటారు. వీటిని కూడా తీసుకోవచ్చు. మీరు కర్బూజా గింజలు, అంటే వాటర్ మెలన్ పుచ్చ గింజలు మీ యొక్క కిడ్నీని బాగా కాపాడడానికి ఉపయోగపడతాయి. ఆ పుచ్చకాయలో గింజలతో సహా తినండి. అలాగే మస్క్ మెలన్‌లో ఆ గింజలు కొంచెం పొట్టు పొట్టుగా ఉంటాయి కాబట్టి దాన్ని మీరు తినలేరు. కానీ వాటర్ మెలన్‌లో ఉండే గింజలను మీరు నమిలి తినేయడం వల్ల మీ కిడ్నీలు బాగవ్వడానికి ఉపయోగపడతాయి. ఇంకా మీ కిడ్నీలు బాగుండడానికి ఇవి పల్లేరు అంటారు, గోక్షురు, దాని లేత ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఆ చెట్లను మీరు ఇంట్లో కూడా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. లేదంటే మీకు కొంత నేల ఉంటే దాంతో కూడా పెంచుకోవచ్చు. వాటిని, అంటే వాటి పువ్వు వస్తుండేటప్పుడు వాటి కాయల రాకమునిపే వాటిని తెంపి వాటిని ఉపయోగించుకోవాలి. ఇలా చాలా రకాల ఆకుకూరలతోనే, పళ్ళతోనూ మీ షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్‌కి మందులు లేకుండా చేసుకోవచ్చు, రాకుండా చేసుకోవచ్చు. మీ షుగర్ లేకుండా పోయిన తర్వాత మీరు సీతాఫలమైనా, సపోటైనా ఏవైనా తినొచ్చు. అంటే మనము పళ్ళు తినొచ్చు అని తెలుసుకోవడం ఇక్కడ ముఖ్యం. చాలామంది మానేసి వేరే వాళ్ళు తింటుంటే నాలుక చప్పరిస్తూ ఇలా అనుకుంటూ రకరకాలుగా గడుపుతున్నారు. ఎందుకు? ముందు ఆహార విధానం, జీవన విధానం మార్చండి. మీ మధుమేహం లేదు, మీకు రోగం లేదు, రోగం రాదు. అందుకని పళ్ళు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చా తినకూడదా అనే దానికి ఒకే ఒక్క వర్డ్‌తో పరిష్కారం ఏంటంటే తినవచ్చు, తినండి, ఎంజాయ్ చేయండి. మరిన్ని వివరాలు, మరిన్ని ఆరోగ్య సమస్యలకు మరొక ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.